రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదు, కానీ కష్టాల్లో అండగా నిలిచే బంధమే నిజమైన నాయకత్వానికి కొలమానం. ఒక నాయకుడి ప్రాణం ప్రమాదంలో పడితే రాజకీయాలు పక్కన పెట్టి మనిషిని కాపాడేందుకు ఎంత వేగంగా స్పందించారన్నదే ఈ కథ. నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిన వార్త వరంగల్ ను ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రతి సెకను కీలకంగా మారిన సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన చెందగా ఈ సమాచారం వెంటనే పార్టీ అధినేత కేసీఆర్ కు చేరింది. విషయం తెలిసిన వెంటనే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇద్దరు ఆలస్యం చేయకుండా వరంగల్ చేరుకుని వైద్యులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. సైకిల్స్ ఆఫ్ సిపిఆర్ చేసాక ఆల్మోస్ట్ 1 అవర్ ఆఫ్ సిపిఆర్ తర్వాత రివైవ్ అయ్యారు పేషెంట్. ల్యాబ్ లోకి తీసుకెళ్లి యాంజియోగ్రామ్ చేసాం. యాంజియోగ్రామ్ ఇస్ కంప్లీట్లీ నార్మల్. సో వేరే కాజ్ అయితే పల్మనరీ ఎంబోలిజం ఉంది, అంటే గుండె నుంచి లంగ్స్కి వెళ్ళే రక్తనాళం ఉంటుంది, పల్మనరీ ఆర్టరీ అని చెప్పి. దాంట్లో క్లాట్స్ ఉన్నాయి. సో అది కరగడానికి ఇంజెక్షన్ కూడా ఇచ్చాం. ఇప్పుడు తను స్పాంటేనియస్ బ్రీతింగ్ ఉంది, వెంటిలేటర్ మీద ఉన్నాడు కానీ స్పాంటేనియస్ బ్రీతింగ్ ఉంది, బీపీ మెయింటైన్ అవుతుంది, పల్స్ మెయింటైన్ అవుతుంది. ఈజ్ రిలేటివ్లీ స్టేబుల్. అప్పటికే వైద్యులు అత్యవసర చికిత్స అందించిన మెరుగైన వైద్యం కోసం వెంటనే హైదరాబాద్ కు తరలించాలని నిర్ణయించారు. అయితే అసలు సవాల్ అక్కడే మొదలైంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వరకు సమయానికి చేరుకోవాలి. ప్రతి నిమిషం ప్రాణంతో ముడిపడి ఉంది. ఆ సమయంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ అధికారులు సంబంధిత యాంత్రాంగంతో సమన్వయం చేసి అంబులెన్స్ ఎక్కడ ఆగకుండా వెళ్లేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాదాపు 150 కిలోమీటర్ల ప్రయాణాన్ని అత్యవసరంగా పూర్తి చేసి సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి బయట కనిపించిన దృశ్యాలు భావోద్వేగాన్ని కలిగించాయి. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు. అప్పటికే ఆయన అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కాదు. అయినప్పటికీ పార్టీ నాయకత్వం ఆయనను ఒక మాజీ ప్రజా ప్రతినిధుడిగా కాకుండా తమ కుటుంబ సభ్యుడిగా చూసిందనే భావన కార్యకర్తల్లో కనిపించింది. ఈ ఘటన రాజకీయ చర్చలకు అతీతంగా ఆపదలో సహచరుడికి అండగా నిలవాలనే భావనను ప్రతిబింబించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పల్మనరీ అయితే యుఎస్ 3 ప్లేసెస్, న్యూయార్క్ ఒకటి, క్లీవ్లాండ్ క్లినిక్ / మేయో క్లినిక్. ఏం ప్రాబ్లం లేదు.